ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ట్రంప్ మన ఇండియాని బాగా పగబెట్టినట్టున్నాడు. మొత్తానికి మన యొక్క భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ కూలిపోతుంది. నిన్న 5 లక్షల కోట్ల రూపాయలు పోయాయంట. అంతా వాళ్ళ ఎఫ్ఐఆర్లో డబ్బులు డ్రా విత్డ్రా చేస్తున్నట్టున్నారు. ఏదైనా భారతదేశానికి, ఈ ప్రపంచానికి ఈ ట్రంప్ అనేవాడు అంత్యక్రీస్తులా కూడా అన్నమాట. మరి ముందు రోజులు ఎలా ఉంటాయో, పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కూడా భారతదేశం సారసత్వక సార్వభౌమాధికారం కలిగిన మన దేశం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ గాడికి పడకూడదు. వాడిని ఎదిరించాలి, వాడి మీద మనం విజయం సాధించాలి. మన భారతదేశం అన్ని దేశాల కన్నా కూడా గొప్ప దేశం అని తెలిసేటట్టుగా ఈ ప్రపంచానికి చాటాలని నేను మోడీ గారిని విన్నవించుకుంటున్నాను. లేకపోతే ప్రతి ఒక్కడు ఇలా ఇంకో విధమైన పెడతానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ట్రంప్ విషయంలో మటుకు మోడీ గారు తగ్గకుండా ముందుకెళ్ళి భారతదేశానికి విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాడు.